నందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథం 146వ కీర్తన 2వ వాక్యాన్ని 3వ వాక్యాన్ని మనం చదువుదాం ప్రియులారా. కీర్తన గ్రంథం 146వ కీర్తన 2వ వాక్యం 3వ వాక్యాన్ని చదువుదాం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనొకడి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ సమయాన్ని మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము బ్రతుకు కాలమంతా ప్రభుని మనం స్తుతించాలి. మన జీవిత కాలమంతా మనం దేవుని నామాన్ని గొప్ప చేయాలి. ఆయన సన్నిధిలో మోకరిస్తున్న మనము ఆయన నామానికి ఘనత కలుగునట్లుగా మనము ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి. ఎందుకంటే తన పేరు పెట్టబడిన ప్రజల ద్వారా తన నామాన్ని హెచ్చించబడాలన్నదే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆశ. ఎందుకంటే మనము ఆయనను మన బ్రతుకు కాలమంతా ప్రభుని మనం ఎందుకు స్తుతించాలని దేవుని వాక్యం సెలవిస్తుందనంటే, మానవుల ద్వారా మనకు రక్షణ కలగలేదు, నరుల ద్వారా మనకు రక్షణ కలగలేదు, మనిషి ద్వారా మనకు విమోచన కలగలేదు, కానీ సాక్షాత్తు దేవుని కుమారుని ద్వారా మనకేం కలిగిందంటే రక్షణ కలిగింది, మనకు విమోచన కలిగింది. అందుకే మనుషులను నమ్ముకొనొకడి, మానవుల్ని నమ్మొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది పిల్లలు. అంటే వారిని ప్రేమించకుండా ఉండడం అనేది కాదు, కానీ రక్షణ విషయంలో వారి ద్వారా మనకు రక్షణ కలగదు అని వాక్యం తెలియజేస్తుంది. అలాగే మనం ఏం చేయాలంటే జీవిత కాలమంతా ప్రభుని మనం స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అని ఒకసారి ఆలోచన చేస్తే, మనకు రక్షణ దయచేసిన వాడు ఆయనే, మన కోసం ప్రాణం పెట్టినవాడు ఆయనే. ఆయన ద్వారా తప్ప మనకు ఈ లోకంలో ఏ నామం ద్వారా రక్షణ కలగదు అని బైబిల్ చెబుతుంది ప్రియులారా. కనుక మనము రక్షింపబడిన వారము గనుక మనం ప్రభుని స్తుతించే వారముగా ఉండాలి. జీవిత కాలమంతయు నువ్వు ప్రభుని స్తుతించాలి. ఆయన సన్నిధిలో కూర్చోవాలి, ఆయన మందిరానికి వెళ్ళాలి, ఆయన మందిరంలో నువ్వు మోకరించాలి. కనుక రక్షించిన నిన్ను జీవిత కాలమంతా నువ్వు ప్రభుని స్తుతించవలసిన అవసరత ఎంతో. అది నీ బాధ్యత. నువ్వు స్తుతించకుండా నువ్వు మౌనమైపోతే నీకే, నీ కుటుంబానికే గొప్ప ప్రమాదంలో ఉందని నువ్వు గుర్తించాలి. కనుక మృతులైన వారు ప్రభుని స్తుతించలేరు, సజీవులైన వారు ప్రభుని స్తుతిస్తారు పిల్లలు. కనుక మనుషుల్ని నమ్మొద్దు, నేను రక్షించిన దేవుని నువ్వు నమ్ము, నీకోసం ప్రాణం పెట్టిన దేవుని నమ్ము. జీవిత కాలమంతా నువ్వు ప్రభుని స్తుతించు, జీవిత కాలమంతా ప్రభు కొరకు బ్రతుకు, జీవిత కాలమంతా ప్రభు కోసం నువ్వు బ్రతుకు, ఆయన కోసం జీవించు. ఎందుకంటే నీకు రక్షణ కలగ చేసిన వాడు ఆయనే, నిన్ను అంతం వరకు నడిపించువాడు ఆయనే, మరణము తర్వాత కూడా నీకు తోడై ఉండేవాడు ఆయనే. మనుషులు ఎవరు రారు, కట్టుకున్న వారు ఎవరు రారు, తోడబుట్టిన వారు ఎవరు రారు, నీ పిల్లలు ఎవరు రారు, కడుపున పుట్టినవారు ఎవరు రారు, నా దేవుని ప్రియులారా, నీ బంధువులు ఎవరు రారు, నీ ఇంటి పక్కన నీ ఇరుగు పొరుగు వారు ఎవరు రారు. ఆఖరికి నీ సేవకుడు కూడా నీతో పాటు రాడు, నీ తోటి విశ్వాసులు ఎవరు రారు. అంతం వరకు నీతో ఉండేవాడు ఆయన. అంతము తరువాత కూడా యుగ జీవితం ఉంది, ఆ నిత్యత్వం ఉంది. ఆ నిత్యత్వంలో కూడా నీకు తోడై ఉండేవాడు ఆయనే. ఎవరైనా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఎందుకంటే ఆయన మనకు రక్షణ దయచేసిన వాడు. ఆమేన్. ఆయన నీ కోసం ప్రాణం పెట్టినవాడు. కనుక మనం ఆయన స్తుతించవలసిన బాధ్యత ఉంది, ఆయన ఘనపరచవలసిన బాధ్యత ఉంది, ఆయనను కీర్తించవలసిన అవసరత ఉంది, ఆయనను హెచ్చించే నామాన్ని పొగడవలసిన బాధ్యత నీదే. మౌనంగా ఉండొద్దు, మౌనమైపోవద్దు. దేవుని స్తుతించే విషయంలో, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, ఆయన వాక్యము వినే విషయంలో ఎప్పటికీ ఆగిపోవద్దు, ఎక్కడ నిలబడిపోవద్దు. ముందుకు సాగిపో. జీవిత కాలమంతా ప్రభు కొరకు సాక్షిగా ఉండు, జీవిత కాలమంతా ప్రభుని స్తుతించు. అది నీకు, నీ కుటుంబానికి మేలు కలుగునుగాక, కృప కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. ఆ దేవుని ప్రియులారా, ఈ మాటలు విన్న నీవు ఖచ్చితంగా అలాగూ చేస్తావని
నమ్ముతూ ఈ దేవుని మాటలు నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. అందరి వందనాలు. దేవుని కృప నిరంతరం మీకు మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. ఆమేన్.